దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా ప్రియులరా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం. ప్రియులరా, ఎలా ఉన్నారు? మీ కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యాన్ని కూడా మీరు తప్పకుండా ప్రతి వర్తమానాన్ని వింటున్నారని మేము ప్రభువులో సంతోషించి ఆనందిస్తున్నాం. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను, మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రత్యేకంగా లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు జీవన చరిత్రలో, యేసుక్రీస్తు జీవన చరిత్రలో భాగంగా మొదటి భాగాన్ని, అనగా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, సృష్టి నిర్మాణ కార్యంలో యేసుక్రీస్తు వారి పాత్ర ఏమిటి? సృష్టి నిర్మాణ కార్యంలో యేసుక్రీస్తు పాత్ర ఏమిటి? తండ్రి అయిన దేవుడు మాత్రమే సృష్టించాడా లేకపోతే ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? ఈరోజు ఈ అంశాన్ని మనం నేర్చుకుందాం. వర్తమానాన్ని జాగ్రత్తగా వినాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రియులారా, వాక్య భాగం చదవడానికి, చూడటానికి నేను మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఈ కంటికి కనబడుతున్నటువంటి విశ్వం, ఈ విశాలమైన సృష్టిలో కనబడుతున్నటువంటి సంపద, ఇవన్నీ కూడా దేవుని సృష్టి. ఎంత అందమైన ప్రపంచం మనకు కనబడుతుంది, ఎంత ఆశీర్వాదకరమైన సృష్టి మనం చూస్తున్నాం. దీనిని ఎవరు సృష్టించారు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన ఆశ్చర్యమైన రీతిగా ఈ సృష్టి మనకు కనబడుతూ ఉంటుంది. వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టి సృష్టిలో ఉన్న సౌందర్యాన్ని చూడటం కోసం యాత్రలు చేసేవారు కూడా ఉన్నారు. అవును, సృష్టికి ఆ ప్రాధాన్యత దేవుడే ఇచ్చాడు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి సృష్టిలో ఉన్న అందాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదించి ఎంత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని ప్రజలు చాలామంది ఉన్నారు. ఇంత అందమైన సృష్టిని, ఇంత విశాలమైన సృష్టిని ఎవరు సృష్టించారు? ఈరోజు ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం, పరిశీలన చేద్దాం. వాక్య భాగంలోకి రండి, నేరుగా వాక్య భాగంలోకి వెళ్దాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడటానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. మొదటిగా గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే, ఈ సృష్టిని చేసే కార్యంలో తండ్రి అయిన దేవుడు, అలాగే కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి సృష్టించారు. ఒకరికి ఒకరు ముగ్గురు కలిసి సృష్టించిన సృష్టి మనకు కనబడుతున్నటువంటి ఈ సృష్టి కార్యంలో ముగ్గురు పాత్ర మనం చూడగలుగుతాం. కొంత వివరణ ఈ వర్తమానంలో అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. బైబిల్ నుండి వాక్యం చదవాలని, నేను చూడాలని కూడా ఆహ్వానం తెలియచేస్తున్నాను. మీ దగ్గర పెన్ను, పుస్తకాన్ని కూడా పెట్టుకోండి, బైబిల్ దగ్గర ఉంచుకోండి. చెప్పే ప్రతి వాక్యాన్ని మీరు తప్పనిసరిగా రాసుకోవాలని కూడా నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. అందుకే ప్రతిసారి బైబిల్ ఉందా, నోట్బుక్ ఉందా అని అడుగుతున్నాను. కేవలం వినడం మాత్రమే కాకుండా వాక్యంలో అలా ఉందో లేదో కూడా చూడాలని కూడా, రాసుకొని జాగ్రత్తగా నెమరు వేయాలని కూడా మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఈ సృష్టిని తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే సృష్టించారు. ఏమాత్రం సందేహం లేదు ప్రియులారా. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఆదికాండం 1వ అధ్యాయం మొదటి మాట, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం. వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
ఏ దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను ఏ దేవుడు సృజించాడు? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎవరు? ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, గమనించారా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనించాలి ప్రియులారా, ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు. 12వ వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనగా ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తుంది వాక్యం. వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తుంది వాక్యం. వాక్యంలో ఏం రాయబడిందంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే వాక్యం వేరు, దేవుడు వేరు. అర్థమవుతుందా? ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎవరు? ఆయనేనా వాక్యమై ఉన్న దేవుడు? ఆయన యొద్దనే వాక్యం ఉన్నదా? ఆయనే దేవుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా వినాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే వాక్యం వేరు, దేవుడు వేరు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వాక్యం చెప్తుంది ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆశ్చర్యం! భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎవరు? ఇక్కడ దేవుని యొద్ద ఉన్న వాక్యం ఎవరు? ఆ వాక్యమే దేవుడై ఉండెనని చెప్తుంది వాక్యం. ఎవరు ఆ దేవుడు? రండి వాక్య భాగాన్ని చదువుదాం. 2వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ దేవుడున్నాడు, ఆయన ఉన్నాడు. 1వ వచనంలో దేవుడున్నాడు, వాక్యం ఉంది. ఆయన ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను. ఎవరు ఆయన? ఇక్కడ రాయబడిన ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయనెవరు? ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం ప్రారంభిస్తూ ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్న ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడంట. ఆయన ఎవరు? వాక్యం చెప్తుంది సమస్తము ఆయన మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు దేవుని యొద్ద ఉన్నారో, ఏ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిందో ఆయనే దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన మూలంగానే సమస్తము కలిగింది. మనకు కనబడుతున్న సృష్టి యావత్తు ఆయన మూలంగానే కలిగింది. ఎవరు ఆయన? మళ్ళా చెప్తున్నాను, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కొంచెం వాక్యాన్ని చూడాలి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మన కంటికి కనబడుతున్నటువంటి కలిగినది ప్రతిదీ కూడా ఆయన వల్లనే కలిగింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. గమనించారా ప్రియులారా? ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కలుగు చేయబడినవన్నీ ఆయన ద్వారానే కలుగు చేయబడ్డాయి. వాక్యాన్ని మీరు చూడాలి. 4వ వచనం, ఆయనలో జీవముండెనో, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెనో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను.
9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను. మరి 2 విషయాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి, ఆయనలో జీవముందట, ఆ జీవము మనుషులను వెలిగిస్తుందట, నిజమైన వెలుగుందట, ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది కానీ మనుషులు గ్రహించట్లేదు. ఈ మాటలన్నీ గమనించాలి. ఎవరా జీవం, ఎవరా వెలుగు? చాలా క్లియర్గా నేనే అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. షార్ట్గా నేను డైరెక్ట్గా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను లోకంలో ఉన్నప్పుడు వెలుగునని చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. నేను లోకానికి వెలుగునని చెప్పాడు ఆయన. యోహాను సువార్త, దేవుని వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. అలాగే 9వ అధ్యాయం 5వ వచనం. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాను. వెలుగు ఆయనే. అంత మాత్రమే కాదు ప్రియులారా, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు 12:46లో కూడా ఈ మాట రాయబడింది. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరిలో జీవం ఉందో ఆ జీవము వెలుగైందని రాయబడింది. వాక్యం చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. 3వ వచనం, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవము ప్రభువైన యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం రాయబడింది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పాడు ప్రభువారు. లోకానికి జీవం ఆయనే, లోకానికి వెలుగు ఆయనే. ఎవరు ఎవరు వాక్యమై ఉన్నాడో, ఎవరు జీవమై ఉన్నారో, ఎవరు వెలుగై ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను అని రాయబడి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకంలో ప్రకాశించుతున్నది కానీ మనుషులు దాన్ని గ్రహించట్లేదు. ఆయన మూలంగానే సమస్తం కలిగిందని రాయబడింది. ఆయనే ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాడని 12వ వచనంలో రాయబడింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ మాటను మీరు చూడండి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ పుట్నోట్లో ఏం రాయబడిందంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ అంటున్నాడు. దేవునికి ఒక మహిమ ఉంది. ఆ మహిమ ప్రభువైన యేసుక్రీస్తు వారుగా కనబడుతున్నాడు. తండ్రి మహిమను, దేవుని మహిమను ప్రత్యక్షపరిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అద్వితీయ కుమారుడు దేవుని మహిమ వలె ఉన్నాడని రాయబడింది. వాక్యాన్ని మీరు చదవండి జాగ్రత్తగా. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారాను అనుగ్రహింపబడిన కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారంటే తండ్రి మహిమను బయలుపరచడానికి. యేసుక్రీస్తు వారు ఎలా పనిచేశారంటే తండ్రిని మహిమపరచడానికి ఈ లోకంలో పనిచేశాడు ఆయన. ఆయన స్వరూప్యం, ఆయన సంపూర్ణత, ఆయన సామర్థ్యం అన్నీ కూడా యేసుక్రీస్తులో పరిపూర్ణంగా ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక.
ఈ మాటలు వింటున్న మీరు బాగా ఆలోచించాలి. అక్కడ పుట్నోట్లో రాయబడింది జనితైక కుమారుడు. పుట్నోట్లో జనితైక కుమారుడే అనగా ప్రాచీన పత్రికల్లో, ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడే, జనితైక కుమారుడు అంటే అద్వితీయ కుమారుడే అంటే వాక్యం చెప్తుంది అద్వితీయ దేవుడే అని రాయబడింది. కుమారుడే దేవుడు అని రాయబడింది. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది. ఆయనలోనే జీవముండెనని రాయబడింది. ఆ జీవము వెలుగై ఉండెనని, ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సృష్టి కార్యంలో తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు కనబడుతున్నాడు. ఇంకా మనం ముందు దినాల్లో దాన్ని జాగ్రత్తగా లోతుగా ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని పాత్ర కూడా సృష్టి కార్యంలో ఉంది ప్రియుల. ఏబు గ్రంథంలో రాయబడింది యెహోవా ఆత్మ నన్ను సృజించెను, ఆత్మ నన్ను సృజించెను. సృజించే శక్తి దేవుని పరిశుద్ధాత్మకును కలిగి ఉన్నట్టుగా మన వాక్యంలో ధ్యానం చేయగలుగుతాం. ఆదికాండంలోనే గమనిస్తాం దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. సృష్టి కార్యం చేయడంలో ముగ్గురు ఏకీభవించి కార్యం జరిగించారు. ముగ్గురు కాదు ప్రియులరా, ఒక్కడే దేవుడు ఒక్కడే. కానీ ఆయన మూడు విధాలుగా ఆయన కార్యాలు చేస్తూ వచ్చాడు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. త్రిత్వంలో తండ్రి అయిన దేవుని స్వభావ లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రభువైన యేసుక్రీస్తు స్వభావ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఖచ్చితంగా కలిగి ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. వీళ్ళలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు, ముగ్గురు ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. వేరువేరుగా ఆయన కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు, వేరువేరుగా కనబడుతూ వచ్చాడు. ఎందుకంటే వాక్యం మనం ఇప్పుడే చదివాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. తర్వాత మరొక చోట ఏమి రాశాడంటే అలా చూసిన వాడు ఎవడు కూడా బ్రతకడని రాయబడింది. అలా చూసిన వాడు ఎవడు కూడా బ్రతకడని ఇదే యోహాను సువార్తలో రాయబడింది. దేవుని చూసి బ్రతికిన నరుగుడు ఎవడూ లేడు అని. అందువల్ల దేవుణ్ణి బయలుపరచడానికి అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన మహిమను బయలుపరిచాడు, ఆయన ప్రతిబింబంగా పనిచేశాడు. ఆయన తండ్రి స్వారూప్యాన్ని, తండ్రి యొక్క స్వభావ లక్షణాలను ధరించుకొని వచ్చి తండ్రి కార్యాలను జరిగించారు. కానీ లోకం ఆయన్ని గ్రహించలేదు, లోకం ఆయన్ని అంగీకరించలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు, ఎంతమాత్రం గ్రహించట్లేదని రాయబడింది లేఖనాల్లో. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం రాయబడింది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు జీవమై ఉన్నారో, ఎవరు వెలుగై ఉన్నారో, ఎవరు వాక్యమై ఉన్నారో ఆయన లేకుండా కలిగి ఉన్నదేది కలగలేదు. ఆయన ద్వారానే కలిగింది, ఆయనను బట్టి కలిగింది. కొలసీలు రాసిన పత్రిక. వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలని, వాక్యాన్ని ధ్యానం చేయాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రికలో వాక్యాన్ని చూడండి దయచేసి. 1వ అధ్యాయం 16వ వచనం, 15 కూడా చదువుతున్నాను, అందరూ చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. పిల్లరా, ఆయన ద్వారానే సృజింపబడ్డాయి, ఆయనను బట్టే సృజింపబడ్డాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనను బట్టి ఆయన ద్వారానే అన్నీ కలిగాయి. అందువల్ల
ఆయన ఆది సంభూతుడని రాయబడింది. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శిరస్సునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయను సమస్తమునకు ఆధారభూతుడు, ఆది సంభూతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సృష్టి నిర్మాణంలో తండ్రి అయిన దేవునితో పాటు సృష్టిని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు వారిగా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారానే, ఆయనను బట్టి మాత్రమే సృజింపబడిన వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక దేవుని ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని, ఆలకించాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, దయచేసి మొదటి 2 వాక్యాలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలనాడు దేవుడు పూర్వకాలంలో నానా సమయాల్లో నానా రీతులుగా మన పితరులతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధానం అలా ఉన్నప్పుడు నానా సమయాల్లో నానా రకాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడినట్లుగా రాయబడింది. కానీ ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచ నిర్మాణకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడినట్లు రాయబడ్డాది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మాట యొక్క మహత్యము చేత, తన యొక్క మాట యొక్క మహత్యం చేత సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు. వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. 2వ వచనం మళ్ళా చదువుతున్న, ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాడు. తండ్రి అయిన దేవుడు లోకంలో కనబడుతున్నటువంటి అంతటికీ వారసునిగా యేసుక్రీస్తుని నియమించాడు. ఆయన ఎలాంటివాడు? ఆయన ఎవరై ఉన్నారు అంటే 3వ వచనం చదువుతున్నాను. ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, పుట్నోట్లో ప్రతిబింబము అని రాయబడింది. పుట్నోట్లో దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క ప్రతిబింబం, లేకపోతే దేవుని యొక్క ప్రతిరూపం ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి, సృజించబడ్డాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయనను బట్టి, ఆయన ద్వారాను సృజింపబడ్డాయి. ప్రియులారా, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయనే ఆధారభూతుడు, ఆయనే ఆది సంభూతుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సృష్టి కార్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పాత్ర బహు విశేషమైన పాత్ర. అలాగే తండ్రి అయిన దేవుని పాత్ర బహు విశేషమైన పాత్ర. పరిశుద్ధాత్మ పాత్ర బహు విశేషమైన పాత్ర. ముగ్గురు కలిసి సృష్టిలో మనకు కనబడుతున్నటువంటి సృష్టి సౌందర్యం అంతటిని సృష్టించారు. లెక్కింపశక్యము కాని, ఊహింపశక్యము కాని అందం, ఊహింపశక్యం కాని ఆశీర్వాదకరమైన ఈ సృష్టిని దేవుడు, అనగా తండ్రి అయిన దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి సృష్టించారు. సందేహాలను విడిచిపెట్టండి. ఆయన ప్రతిబింబంగా, ఆయన యొక్క మూర్తిమత్వంగా, ఆయన స్వరూప్యాన్ని, ఆయన స్వభావ లక్షణాలను తెలియపరుస్తూ ఆయన ఈ లోకంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని రాయబడింది. ఆయన యొక్క మూర్తిమత్వం ప్రభువైన యేసుక్రీస్తులో స్పష్టంగా మనకు చూయించాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఏకమై ఉన్నాను. యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ, తండ్రి మనం ఏకమై ఉన్నలాగున, వీరును మనతో ఏకమై ఉండలాగున అని వారి కొరకు ప్రార్థన చేశాడు. అన్ని సందర్భాల్లో మనం చదివాం రాయబడిన లేఖనాల్లో, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు. ఎప్పుడూ ఆయనతోనే ఉన్నట్టుగా రాయబడింది. వేరువేరుగా కనబడుతున్న ఒక్కడే దేవుడు. దేవుళ్ళు కాదు ప్రియులారా, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆయన్ని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. తిమోతి పత్రికలో రాయబడింది, సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. ఇప్పుడు రావడం కాదు, ఇప్పుడు పుట్టడం కాదు, ప్రత్యక్షమయ్యాడంతే. ఆయన నోటి యొక్క మాట యొక్క మహత్యం చేత లోకం, ప్రపంచం నిర్మించబడింది. నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన మాట చేత. ప్రపంచాలు ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి. సమస్తానికి ఆయన వారసునిగా నియమించాడు దేవుడు. దేవుని నియమాలు ఇంత చక్కగా నడుస్తూ ఉండగా యేసుక్రీస్తు ద్వారా. సృష్టికర్తగా ఆయన్ను నువ్వు తెలుసుకున్నావా? గమనించండి ప్రియులారా, సృష్టికర్తని ఈరోజు ఆరాధిస్తున్నావా? సృష్టికర్త ఆయనే. నీ కంటికి కనబడుతున్న అందమైన విశాల ప్రపంచమంతటిని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు వారే. సృష్టికర్తగా ఆయన నువ్వు కలిగి ఉన్నావా? రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, సృష్టికర్తకు ప్రతిగా మనుషులు సృష్టిని ఆరాధించినట్లుగా రాయబడింది. సృష్టికర్త ఎవరో తెలుసుకోలేక, తెలియక సృష్టికర్తను ఆరాధించడం మాని మనుషులు సృష్టిని ఆరాధిస్తున్నారు. కనబడుతున్న సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను ఆరాధించి మహిమరాజ్యం కొరకు సిద్ధపట్టు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం అనుగ్రహించునుగాక. రానున్న దినాల్లో అత్యధికంగా లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు జీవిత చరిత్రను ఎక్కువగా ధ్యానం చేద్దాం. ప్రతిసారి వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ రాసుకొని వాక్యాన్ని బైబిల్లో చదువుతూ ధ్యానం చేయాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రేమగల తండ్రి వందనాలు, స్తోత్రాలు. విన్న నీ మాటలు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ లోకంలో సృష్టికర్త ఎవరో తెలియని గందరగోళం యేసుక్రీస్తు ద్వారా ప్రభువా మిమ్ములను మాకు పరిచయం చేశారు. మీ పరిపూర్ణత యేసుక్రీస్తులో మా కొరకు మీరు చూపించారు. మీరు చేసిన కార్యాల కొరకు స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా మీరు నిర్మించిన ఈ ప్రపంచాలను బట్టి, ఆయన్ని వారసునిగా చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సృష్టికర్తను గ్రహించడానికి, తెలుసుకోవడానికి, ఆరాధించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మనోనేత్రాలు వెలిగించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.